అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కస్తూరి అడిచోడు కాంతి నల్లగనుండు పరిమళించు దాని పరిమళంబు గురువులేలైనా వారి గుణములేలాగురా విశ్వదా విరామ అని వేమన చెప్పిన పరిస్థితి. కానీ అదే పక్కాగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మందమరి ఫిల్టర్ బెడ్ ప్రాథమిక పాఠశాలలో ఫస్ట్ నుంచి 5th వరకు చదువుతారు. ఆ 5th వరకు చదివే అంశంలోనే ఈ భూమిపుత్ర శ్రీనివాస్ వెల్లంపల్లి ఒక వినూతన ప్రయత్నం చేశాడు. అదే ఆర్గాన్స్ అన్నీ కనబడే విధంగా డ్రెస్సు కుట్టించుకున్న పరిస్థితి. తను టీచర్, మనం చూపెట్టచ్చు. ఇదంతా కూడా హెడ్, మన తలకు సంబంధించిన అంశంలో పూర్తి జ్ఞాననాడులతో పాటు ఇటు ఊపిరితిత్తులు కావచ్చు, ఇక్కడ జీర్ణాశయం కావచ్చు, కింద అవయవాలు అన్నీ కూడా కిడ్నీలతో సహా ఎవ్రీథింగ్ చూపెట్టే ప్రయత్నమే ఈ టీచర్ చేసిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా పిల్లలతో పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ ఇంకో పార్ట్లో ఇద్దాం. ఇప్పుడంతా మనం టీచర్ సీను గారితో ఒకసారి మాట్లాడిద్దాం. అసలు సీన్ ఏం చెప్తాడు, శ్రీనివాస్ ఏం మాట్లాడతాడు ఒకసారి తెలుసుకుందాం. అన్న, ఏంటి పరిస్థితి? అంత వినూతన ప్రయత్నం చేస్తున్నావు, 2 స్టేట్లను షేక్ చేస్తున్నావు, భారతదేశ వ్యాప్తంగా ఇది ఇప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది. వాస్తవంగా సైన్స్ అన్నా మ్యాథ్స్ అన్నా పిల్లలు కొంతవరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటిది క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో కనబడుతూ ఉంటుంది. గత 20 ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో నేను చూస్తున్న క్రమంలో పిల్లలందరూ కూడా గణితం అన్నా ఇటు సైన్స్ అన్నా కూడా పిల్లలు కొంత ఇబ్బందిగా నేర్చుకోవడంలో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నా ఉద్దేశం ఏంటంటే సైన్స్ అంటే సంక్లిష్టం చేయొద్దు, దాన్ని ఇంకా సరళం చేసి పిల్లలకి దగ్గర చేయాలనేటువంటి ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష పద్ధతిలో బోధనకు దిగడం జరిగింది. సో దాంట్లో భాగంగా పొలాలను తీసుకెళ్ళడం కావచ్చు, ఆఫీసెస్కి తీసుకెళ్ళడం కావచ్చు, పిల్లల్ని తర్వాత చెరువు, ఇట్లాంటి రకరకాల ఎన్విరాన్మెంట్ తోటి కనెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో 2021వ సంవత్సరంలో నేను మనము ఇప్పుడు వినాయక చవితి కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు టీషర్ట్స్ మీద బొమ్మలు వేస్తూ ఉంటాం, వినాయకుని కానీ దేవి నవరాత్రులప్పుడు కానీ. సో అవి నా క్లాస్ రూమ్కి నేను ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అనేటటువంటిది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత నేను టీషర్ట్స్ మీద ఇంటర్నల్ ఆర్గాన్స్ వేసి పిల్లలకు చూపించడం మొదలుపెట్టినాను. సో ఇది దగ్గర గత 3 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. మొత్తంగా భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాని తర్వాత ఇవాళ నేను ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం ఏంటంటే ఓన్లీ ఇక్కడికే కాకుండా ఫుల్ ప్లేడ్స్గా చూపించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఆర్గాన్ సూట్ని కుట్టించుకోవడం జరిగింది. కొంత ఖర్చైనా పర్లేదు, నా పిల్లలకు ప్రత్యక్షంగా తెలియడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడంత టీచర్ అనగానే టక్ వేయాలి, కలర్ఫుల్ షర్ట్ వేయాలి, నీట్గా కనబడాలి, దుసుకోవాలి. కానీ మీరు నేరుగా సైన్స్, ఒక సిస్టమ్, ఒక విధి విధానం, ఈ విధంగా ఉండాలి, ఇట్లుంటేనే పిల్లలకు ఇంజెక్ట్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం ఎట్లుంది? ఈ ప్రయత్నం మీకు పిల్లల దగ్గర రెస్పాన్స్ ఎట్లుంది? 100% పిల్లాడికి ఎప్పుడైతే కేవలము వినడం ద్వారా పిల్లడు నేర్చుకుంటారనేది ఒక భ్రమ. అంటే ఒక సెన్స్ ఆర్గాన్ పనిచేసినప్పుడు చాలా తక్కువగా చిన్నపిల్లలు కాబట్టి రిసీవ్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటుంది. అది చూడడం ద్వారా ఇంకొంచెం పెరుగుద్ది. ఆ చూస్తూ వినడం ద్వారా, స్పర్శించడం ద్వారా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డది ప్రపంచవ్యాప్తంగా. సో ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పిల్లడు ఇక్కడ వచ్చి టచ్ చేస్తాడు. మనం హార్ట్ అనగానే లెఫ్ట్ సైడ్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇది పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండదు అనేది వానికి తెలవాలి అంటే మనం వానికి ఇక్కడ చూపించడము పర్టికులర్గా. ఎందుకంటే మనం దేన్ని చూపించవచ్చు, మ్యాప్ వేసి చూపిస్తాం. మన టీచర్స్ కూడా బోర్డు మీద మ్యాప్ వేసి చూడడమో లేదా మోడల్ చూపెట్టడమో, అట్లా కాకుండా వాని శరీరంలో ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చేసిన నేను టీషర్ట్ కాన్సెప్ట్ కూడా ఆ పిల్లడు వేసుకొని చూస్తాడు, వాడి ఆ హార్ట్ ఎక్కడుందో వాడు లొకేట్ చేసుకోగలుగుతాడు. ఇక మిగతాదంతా కూడా యాజ్ యూజువల్గా మనం చెప్తూనే ఉంటాం, సబ్జెక్ట్ ఇస్తూనే ఉంటాం. కాబట్టి ఇది ఈ ఫ్రంట్తో పాటు బ్యాక్ సైడ్లో కూడా మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్లో కూడా వెన్నుపూస, తర్వాత ఎక్కడ దాకా పెల్విక్ బోన్స్ ఉంటాయి, బోన్స్ ఎట్లుంటాయి, ఈ బోన్స్ కదిలినప్పుడు మజిల్ ఎట్లా కదులుతుంది. సో యాజ్ యూజువల్గా ఇవన్నీ చూసే ప్రయత్నం చేయొచ్చు మనం.
సో ఎప్పుడైతే ప్రత్యక్షంగా పిల్లడు దగ్గరకు వచ్చి నేర్చుకుంటాడో కళలో లేపినా కూడా పిల్లడు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. నా ఉద్దేశంలో ఏంటంటే సిలబస్ అంటే కేవలము అప్పటి వరకే మార్కుల కోసమే ఉండొద్దు. ఎందుకంటే ఈ 5th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసిన చాప్టరు రేపు మెడిసిన్లో కూడా ఇదే ఉంటుంది, ఇంకా ఎన్రిచ్ అవుతుంది. 8th క్లాస్లో ఇదే ఉంటుంది, ఎన్రిచ్ అవుతుంది. ఇక్కడ కనుక మనకి బీజాలు సరిగ్గా పడితే రేపు సైంటిఫిక్ టెంపర్తో ఉన్నటువంటి ఒక సివిలియన్ తయారవుతాడనేది నా ఉద్దేశం. ఏంటన్నా గ్రామాల్లో పనిచేసాను, మారుమూల ప్రాంతాల్లో, అక్కడి నుంచి ఇప్పుడు మందమరి వరకు వచ్చాను. ఎట్లుంది రెస్పాన్స్ ఈ జర్నీ? నేను గతంలో అంటే 20 ఏళ్ళు పనిచేసినప్పుడు అన్నీ అసలు ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేనటువంటి ప్రాంతాలు, తర్వాత గిరిజన ప్రాంతాలు. సో అక్కడ అంటే చాలా వరకు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్వీట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. పేరెంట్స్ నుంచి ఒక హ్యూజ్ రెస్పాన్స్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు అనుమానం వచ్చింది, అని ఇక్కడ ఉండేటటువంటి కలరీస్లో ఉండేటటువంటి పేరెంట్స్ ఎట్లా ఉంటారు అని చెప్పేసి. ఎప్పుడైతే ఒక టీచర్గా మనం విశ్వాసం ఇవ్వగలుగుతామో, ఒక పిల్లడికి నమ్మకాన్ని కల్పించగలుగుతామో, ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా మన మీద విశ్వాసాన్ని పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే టీచర్ను బిలీవ్ చేస్తుందో సమాజం 100% రిజల్ట్స్ ఉంటాయని నా నమ్మకం. అంటే నేనేమంటా అంటే సమాజంలో గురువుకు విలువ తగ్గింది అనేది రకరకాల వార్తలు మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ ఎక్కడైతే మంచి చేసే గురువులు ఉన్న కాడ ఆ స్కూళ్ళలో రిజల్ట్స్ ఉన్నాయి. దానికి మా స్కూలే నేను తార్కాణంగా చెప్తాను. నేను వచ్చినప్పుడు 100 దాటిన స్ట్రెంత్ ఉండే, ఇవాళ నా స్కూల్లో స్ట్రెంత్ 180. ఒక 5th క్లాస్లోనే 51 మంది ఉన్నారు. సో దాట్స్ వై నేనేమంటా అంటే టీచర్స్గా మనం నమ్మకాన్ని పొందాల్సిన అవసరం ఉన్నది. పిల్లడికి ఏది ఇష్టమో, తల్లిదండ్రులు ఏది కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక గవర్నమెంట్ సర్వెంట్గా మన మీద ఉన్నది, ఉపాధ్యాయునిగా బాధ్యత కూడా మన మీద ఉన్నదని నా భావన. ఏందన్న అంటే ఇవన్నీ వేసుకొని స్కూల్కి పోతే పిల్లలు చెప్పరా, సార్ ఏంటి సార్ మీరంతా పదే ఇటువంటి అనుభవం ఏదైనా ఎదురైందా? ఆ పిల్లలు అయితే నాకు తెలిసి, ఎందుకంటే నేను డైరెక్ట్గా షో చేయకుండా ఆ టైంలో నేను ఏం చేస్తా అంటే ఒక టెక్నిక్ ఎప్పటికీ. మొన్న నేను వెళ్ళినప్పుడు నేను పంచ కట్టుకొని వెళ్ళినాను, అందరూ నన్ను ఏదో అకేషన్కి వచ్చింది అనుకున్నారు. ఆ తర్వాత నేను ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది. సో కాబట్టి ఏంటంటే పిల్లడికి అది మళ్ళీ చెప్తున్నాము అనే ఉద్దేశం కంటే తనకు ఎంతవరకు నాలెడ్జ్ ఇస్తున్నాడు అనేది పిల్లడు చూస్తాడు, తల్లిదండ్రులు కూడా అదే విశ్వసిస్తారు. పిల్లల్ని ఎన్రోల్మెంట్తో కనెక్ట్ చేస్తున్నారు, అగ్రికల్చర్ దిక్కు తీసుకుపోతున్నారు, ఆ నుంచి అడవిని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, గ్రామాలలో ఆ పరిస్థితులను చూపెట్టే ప్రయత్నం. ఇదంతా ఎట్లుంది, మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మీ గురువులు ఇట్లా ఏమైనా మోటివేట్ చేసినారా, లేదంటే మీరే స్వయంగా మోటివేట్ చేసినారా? నేను నా బేసిక్ ఏంటంటే ఒక దశలో చదువుకోవడానికి హక్కు లేదు అన్నటువంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా, ఒక దశలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న క్రమంలో కూడా వీళ్ళు టీచర్ల అవును అనేటువంటి ఒక ఆలోచన చేసిన క్రమంలో నేను ఈ వ్యవస్థలో ఇవాళ ఉపాధ్యాయ వ్యవస్థలో రకరకాల అంశాలు కనబడతా ఉన్నాయి. ఆఫ్కోర్స్ రుగ్మతలు కూడా అనుకోవచ్చును, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఒక దశలో గత కాలంలో ఉపాధ్యాయులు ఎట్లా పనిచేసినా కూడా ఉపాధ్యాయుడికి అసలు సాటి రారు అనేటటువంటి ఒక ప్రచారం ఉండేటటువంటిది మనం చదువుకున్న రోజులలో. వాళ్ళు ఇంత టీఎల్ఎం వాడలేదు, ఇంత కష్టపడలేదు, బట్ గురువు స్థానం గురువుకు ఉంది. ఇవాళ ఏమవుతుందంటే డైల్యూట్ అవుతా ఉంది సమాజంలో. దాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఒక బాధ్యత గల చదువుకున్న వ్యక్తుల మీదనే ఉంటుంది, అది టీచర్ల మీదనే ఉంటుంది. ఇలా సమాజం నిలబడాలంటే ఖచ్చితంగా టీచర్లు బాధ్యతగా విశ్వసనీయతగా పనిచేయాలి. దాంట్లో సిగ్గేం లేదు. పిల్లలు నేర్చుకుంటున్నాడు, నా నుంచి ఒక 1000 మంది పిల్లలు నేర్చుకుంటున్నారంటే నేను నా జీవితంలో ఒక 1000 మంది సివిలియన్స్ తయారు చేస్తున్నా అంటే అంతకంటే గర్వం ఏం లేదు నాకు. ఏంటన్నా ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీరు ఏం చదివారు ఏంటి అసలు? నేను చిన్నప్పుడు నా 7 ఏళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది. తర్వాత నెక్స్ట్ నాన్న మళ్ళొక రీమ్యారేజ్ చేసుకోవడము, తర్వాత ఇక దాని ద్వారా వచ్చినటువంటి చిన్న చిన్న కష్టాలు, అవి చిన్న కష్టాలా పెద్ద కష్టాలు అంటే ఉంటాయి. బట్ ఏంటంటే నాది నెన్నెల్ మండలంలో ఒక మారుమూల గ్రామం, మొన్నటిదాకా రోడ్డు లేనటువంటి గ్రామం, రీసెంట్లీ అది ఒక రోడ్ అయింది. సో ఆ టైంలో ఏంటంటే అంటే ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినాం. మా నాన్న సింగరేణి చేసినప్పటికీ కూడా సింగరేణిలో కూడా కింది క్యాడర్లో పనిచేసి మేము ఎక్కువ కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కష్టాలు ఎదుర్కొన్నాం. అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ తర్వాత నన్ను చదివించడానికి కూడా పాపం తనకు వెళ్ళలేదు, ఇబ్బంది పడ్డాడు. ఆ టైంలో నన్ను చదువు ఆపేసి ఇంటర్మీడియట్ తర్వాత ఆపేస్తే నేను ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇవాళకి కూడా
నా చదువు కొనసాగిస్తూ ఉన్నాను. నాది ఎంఏ తెలుగు అయిపోయింది, ఎంఏ సోషియాలజీ అయిపోయింది, ఎంఎస్సి సైకాలజీ అయిపోయింది, ఎంఏ ఫిలాసఫీ చేస్తున్నాను, డిఎడ్ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, హ్యూమన్ రైట్స్ అయిపోయింది. నా ఏంటంటే ఆ కాలంలో అంబేద్కర్ గారికి ఏ అవకాశాలు లేవు, డబ్బులు లేవు, ఆయన చదువుకోగలండి. ఇవాళ నేను ఎర్న్ చేస్తున్నా. నా చదువును ఆపడం అంటే విజ్ఞానం ఎక్కడి నుంచైనా ఎంతసేపు అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం అన్న. ఏంటన్నా ఇప్పుడున్న సమాజంలో టీచర్లు మనం పొద్దున్నే 8 గంటలు 9 గంటలకు పోయినామా, బడిలో పోయి సంతకం పెట్టినామా, అది చేసినామా, ఇట్లా కొంతమంది ఒక బ్యాచ్, అందరని అనను, కొంతమంది అని అంటాను. ఇలాంటి వాళ్ళకు ఒక టీచర్గా ఎట్ ద సేమ్ టైం ఒక చదువుకున్న వ్యక్తి ఏం చెప్తాను? నేనేమంటా అంటే ఉపాధ్యాయ వర్గాల్లో బహుశా ఒక 5 నుంచి 10% ఉండొచ్చేమో. అది అందరికి ఓపెన్ సీక్రెటే ఉంది. ఎందుకంటే ఏదో ఒక వ్యాపకంతో ఉన్నటువంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ 100% ఉపాధ్యాయులు ఇంకా బాధ్యతగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాగా వెలుగులోకి రాని వాళ్ళు ఉండవచ్చు, చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లల శ్రేయస్సే తమ శ్రేయస్సుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేమంటా అంటే ఒక పిల్లడు నేర్చుకునేటటువంటి క్రమంలో తడబడతాడు. ఆ తడబడేటటువంటి క్రమంలో ఒక టీచర్గా నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. నువ్వు ఎక్కడైతే ఆలోచిస్తావో ఆలోచిస్తే ఆ ఆలోచనతో పాటు నీ మూమెంట్ అనేది, నీ ఆచరణ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఏ రోజు కూడా ప్రశ్నించడాన్ని వ్యతిరేకించవద్దు. పిల్లలకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. అందులో భాగంగా నేను ఒక 5 సంవత్సరాలుగా పిల్లలతో యూనిఫామ్ వేసుకుంటున్నాను. చాలామంది ఫస్ట్లో ఈయనేందుకు యూనిఫామ్ వేసుకోవడం అనుకున్నారు. కానీ నా పిల్లలు ఎందుకంటే ప్రైమరీకి వచ్చేటటువంటి పిల్లలు 1వ తరగతి వచ్చే పిల్లలు ఉంటారు. వాడు అమ్మఒడి నుంచి డైరెక్ట్ వచ్చినప్పుడు నా భీకరమైన ఆకారము, నా పరిస్థితి చూసి వాడు భయపడే అవకాశం ఉంది. అట్లా ఉండొద్దు. వాడు స్వేచ్ఛగా రావాలి, బడి అంటే ఇష్టంగా రావాలి. మళ్ళీ ఇవాళ ఫస్ట్ జనరేషన్ పిల్లలే ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా, ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఫస్ట్ జనరేషనే, ఇవాళ ఉన్నది ఫస్ట్ జనరేషనే. దాన్ని ఎక్కడొక్కడ బ్రేక్ చేయాల్సిన బాధ్యతగా చదువుకున్న వ్యక్తులుగా మనం వినే ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఎక్కడ కూడా ఆటంకాలు అయితే ఇప్పటికి రాలేదు. ఎన్ని అనిపించినా కూడా ఇప్పుడు ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాతనే ఇప్పుడు 60 స్ట్రెంత్ పెరిగింది, నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు అక్కడ సౌకర్యాలు లేకపోవడం అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇందులో మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇంకా నేనేమంటా అంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. కష్టపడకపోతే ఏమైందంటే రేపు రాబోయే తరం కూడా మంచి తయారు కాయే అవకాశం ఉండదు. కాబట్టి ఆ బాధ్యతను మనమే నిర్వర్తించాలనేటువంటిది నా ఉద్దేశం. ఏం చెప్తారన్న పిల్లలతో పాటు ప్రభుత్వానికి ఏం చెప్పబోతారు శ్రీనివాస్? నేను ఏమంటా అంటే పిల్లలకైతే ఇవాళ మన వెనకాల లక్షల ఆస్తులు లేవు. ఇవాళ ఏ ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదువుకోవడానికి వస్తున్నటువంటి పిల్లలైనా కూడా ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ పేరెంట్స్ తోటో లేకపోతే ఇంకా రకరకాల రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళ ఉన్నాం. సో ఇవాళ నా జీవితాన్ని మార్చింది చదువే. ఆ చదువు నా జీవితాన్ని మార్చి నాకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ చదువును వదలకుండా నేను మళ్ళీ ఇంకా విజ్ఞానాన్ని పొందడానికి జరుగుతూ ఉంది. సో కాబట్టి పిల్లలకు నేనేం చెప్తానంటే చదువును వదిలితే మనము ఎట్టి పరిస్థితిలో అభివృద్ధి చెందలేము అనేటువంటి, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుందనే విషయాన్ని నేను బలంగా విశ్వసిస్తా. అట్లాగే నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించండి. ఇంకా అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇంకా కొన్ని సౌకర్యాలు కొన్ని వస్తున్నప్పటికీ కూడా అవసరమైన ప్యాటర్న్లో ఇంకా టీచర్లను ఇవ్వండి. ప్రాథమిక పాఠశాలలే ఇవాళ దేశానికి పునాది. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లడు మారుతారనడం కంటే బేసిక్స్ నేర్చుకున్న తర్వాత పిల్లడు మారే అవకాశం ఉంది. చాలా పాఠశాలలో 1-2 ఉపాధ్యాయులు ఉంటున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వగలిగితే, అదేవిధంగా ఆ ఉపాధ్యాయులను పనిచేసేటటువంటి ఒక మంచి నేచర్ని కనుక మనం చేయగలిగితే 100% ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా, ఇవాళ కార్పొరేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరు మనకు తెలిసిందే కదా. ఇవాళ ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి అడ్మిషన్స్ అనడం అనేది నాకైతే నచ్చట్లేదు. ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరం ఉన్న కాడ ఉపాధ్యాయులను ఇవ్వాలి, మెరుగైన సౌకర్యాలను ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు విద్యా వ్యవస్థ ఎప్పుడైతే విద్యా వ్యవస్థ మంచి స్థానంలోకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. అప్పుడే ఒక మంచి సమాజం నిర్మించడానికి మనం అందరం తోడ్పడతామని నేను తెలియజేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మంచి సమాజం నిర్మించాలంటే చదువు అవసరం, చదువుతో పాటు మెరుగైన సౌకర్యాలు అవసరమని చెబుతున్న పరిస్థితి. విద్య యశస్సు భోగకరి. ఖచ్చితంగా ఈ విద్య కోసం మనం అందరం పాటుపడాలి. అప్పుడు కూడా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వారికే విద్య అందింది. అది ప్రాథమిక పాఠశాల నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితులు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. నేను వినూతన ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో పిల్లల
హార్ట్ను టచ్ చేసే ప్రయత్నం, నా హార్ట్ ఏడుందో ఒక క్లారిటీ రావాలి, వాళ్ళకు కూడా రేపటి సైన్స్లో గొప్పవాళ్ళు కావాలి అంటే నేచర్తో పాటు వాస్తవికాలు తెలవాలని నేను ప్రయత్నం చేశానని చెబుతున్న పరిస్థితి. 60 నుంచి 180కి పోయిన మా పాఠశాల రానున్న రోజుల్లో ఇంకా ఫలితాలు రానున్న రోజుల్లో ఉంటాయని చెబుతున్న పరిస్థితి. నా వంతు ప్రయత్నం చేస్తాను. అన్నీ లేనప్పుడే నేను చదువుకునే ప్రయత్నం చేశాను. ఇప్పుడు టీచర్గా ఉన్నాను, ఇంకా నా చదువు కొనసాగుతుంది. ఈ చదువు పిల్లలకి ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం అని శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి. కెమెరా సుమతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.